ఫ్రెండ్స్ వెల్కమ్ టు వైఏఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్దారులకు సంబంధించి మనకు అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త అయితే వచ్చిందండి. అయితే పెన్షన్దారులకు సంబంధించి మనకేంటంటే ఈ కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఇక మీకు పాత పెన్షన్ కార్డులు అయితే చెల్లవండి. సో కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారు. ఈ కొత్త పెన్షన్ కార్డులు ఎలా ఉంటాయి, సో దానికి సంబంధించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. అలాగే ఈ కొత్త పెన్షన్ కార్డులు ఎప్పుడు ఇవ్వబోతున్నారు, సో దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో మనకు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. అలాగే గత ప్రభుత్వంలో కొంతమంది పెన్షన్లు అయితే తొలగించారండి. మీ యొక్క పెన్షన్ అది యాక్టివేట్లో ఉందా, ఇన్యాక్టివేట్లో ఉందా, మీకు ఈ జూలై నెలలో పెన్షన్ ఇస్తారా లేదనేది చెక్ చేసుకోవాలంటే డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇచ్చాను. సో ఆ లింక్ ద్వారా క్లిక్ చేసి మీ యొక్క రేషన్ కార్డు లేదా మీ యొక్క పెన్షన్ ఐడి నెంబర్ అనేది ఎంటర్ చేసి క్లారిటీగా తెలుసుకోవచ్చండి. ఇక వివరాలు అనేది తెలుసుకుందాము. మన యొక్క ఏపీ ప్రభుత్వం ఏంటంటే గత ప్రభుత్వంలో ఏవైతే మీకు పెన్షన్ కార్డులు ప్రొవైడ్ చేశారో ఆ పెన్షన్ కార్డులు అనేవి ఆల్మోస్ట్ ఇక రద్దయినట్టేనండి. ఇక మీకు ఆ పెన్షన్ కార్డులు అయితే చెల్లవు. అయితే మనకు కొత్త పెన్షన్ కార్డులు అయితే వచ్చాయండి. సో మనకు ఇప్పుడు సీఎం చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు చేపట్టారు కాబట్టి ఇప్పుడు మనకు పెన్షన్ 4,000 రూపాయలు అయితే చేశారు కాబట్టి ఇప్పుడు మనకు కొత్త రకమైనటువంటి పెన్షన్ కార్డులు అయితే తీసుకొచ్చారండి. ఈ పెన్షన్ కార్డు అంటే మనకు గత ప్రభుత్వం ఏదైతే ఇచ్చారో ఆ పెన్షన్ కార్డు టోటల్ మనకు వైట్గా ఉంటుంది. సో మళ్ళీ మనకు మన పేరు, మన పెన్షన్ ఐడి నెంబరు, సో మనకు దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్, జగన్ గారి ఫోటో ప్లస్ వైఎస్ఆర్ ఫోటో, సో ఈ విధంగా అయితే మనకు ముద్రించి మనకు పెన్షన్ ఐడి కార్డు ఇచ్చారు. ఇప్పుడు మనకు తెలుగుదేశం పార్టీ మనకు కొత్త పెన్షన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారండి. సో ఈ పెన్షన్ కార్డులు ఎప్పుడు ఇస్తారు దానికి సంబంధించి ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ పెన్షన్ కార్డులు ఎలా ఉంటుంది దానికి సంబంధించి తెలియజేస్తాను. మనకు ఈ జూలై 1వ తేదీనే మీకు ఇచ్చేటటువంటి పెన్షన్ 4,000 రూపాయలతో పాటుగా మనకి ఈ పెన్షన్ కార్డు అనేది ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ పెన్షన్ కార్డు మనకి ఎలా ఉంటుందంటే టోటల్గా ఎల్లో ఉంటుంది. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ కలరు అంటే వారి ఎల్లోని ఫాలో అవుతారు కాబట్టి సో ఎల్లో కలర్లోనే ప్రతి ఒక్క కార్డు ఉంటుంది. రేషన్ కార్డు కానివచ్చు, పెన్షన్ కార్డు కానివ్వచ్చు, గతంలో మనం చూసాం కదా. సో మనకి ఏంటంటే ఎల్లో కార్డులోనే ఉంటుంది. మన యొక్క సీఎం చంద్రబాబు నాయుడు గారి ఫోటో అయితే ఉంటుంది. అలాగే మనకు మన యొక్క పెన్షన్దారుడి యొక్క పేరు, వారి యొక్క డేట్ ఆఫ్ బర్త్, వారు ఎలాంటి పెన్షన్ తీసుకుంటున్నారు, సో వారికి సంబంధించినటువంటి చిరునామా, సో మొత్తం పెన్షన్ ఐడి కార్డ్ నెంబరు, సో మొత్తం అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఐడి కార్డ్ అనేది మనకు జూలై 1వ తేదీన మన ఇంటికే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. సో ఈ జూలై 1వ తేదీన మనకు పెన్షన్ ఐడి కార్డ్తో పాటుగా మనకు ఇచ్చేటటువంటి పెన్షన్ ఏదైతే ఉందో మనకు 7,000 ఎలా ఇస్తారంటే మనకు 4,000 రూపాయల పెన్షన్ మనకు 3 నెలలకు సంబంధించినటువంటి 1,000 రూపాయలు జత చేసి 7,000 అయితే ఇస్తారు. సో ఈ విధంగా అయితే మనకు పెన్షన్ కార్డులు ఇవైతే ఈ విధంగా అయితే ఉంటాయి. సో తప్పనిసరిగా కొత్త పెన్షన్ కార్డు తీసుకొని మీరు పెన్షన్ అయితే తీసుకోవాలి. ఇక పాత పెన్షన్ కార్డులు రద్దయినట్టండి. ఇక పాత పెన్షన్ కార్డులు చెల్లవు. ఇక పాత పెన్షన్ కార్డులు ఉన్నా లేనట్లే. సో తప్పనిసరిగా మీరు కొత్త పెన్షన్ కార్డులు మీకు జూలై 1వ తేదీన ఇస్తారు. తప్పనిసరిగా తీసుకోండి. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకొని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీ రాష్ట్రానికి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా పెన్షన్లకు సంబంధించి ఇతర పథకాలకు సంబంధించి వెంటనే మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.